ఒక 50 మందికి కానీ 100 మందికి కానీ నీడనివ్వగలం. ప్రణాళికలు లేవు, పెద్ద పెద్ద ఆలోచనలు లేవు. సంకల్ప బలంతో ముందుకు దూకిన ఈ జంటకు ఆకలిగొన్న వారికి అన్నం పెట్టాలన్నదే ఆలోచన. నోరు తెరిచి ఆకలి అని చెప్పలేని వారిని, తింటున్నది ఏమిటో తెలియని నిస్సహాయులను, కన్న బిడ్డలు తరిమేయగా రోడ్డున పడ్డ పెద్దలను, ఇలా ఒక్కొక్కరిని చేరదీశారు. మెయిన్ దృక్పథం ఏంటంటే ఫస్ట్ మనం అన్నం పెట్టాలనే ఒక సంకల్పం ఉండాలి. వీళ్ళకి అన్నం పెట్టాలి, వీళ్ళని ఆదరించాలి అనే ఒక సంకల్పం అనేది దృఢమైన సంకల్పం నాది. అయితే ఆశ్రమం నిర్వహణ కోసం స్థిరమైన ఆదాయం తప్పనిసరి. అందుకే ఓ చిన్న ప్రయత్నంతో వీరు ముందుకు సాగారు. 5 గేదెలు 3 ఆవులు, వీటితో ఓ చిన్న డైరీ ఫామ్ ప్రారంభించారు. కొన్ని కోళ్లను కూడా పెంచారు. పాలు అమ్మగా వచ్చే ఆదాయం కొంత, కోళ్లు అమ్మగా వచ్చే డబ్బు మరికొంత. వీటితోనే ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముందే చెప్పినట్టు పెద్ద పెద్ద పథకాలు లేవు. గుండె నిండా సంకల్పం, ఒకరికొకరి సహకారం. పిచ్చిలేసిందిరా, నువ్వు పిచ్చి వాళ్ళని పట్టుకొని నువ్వేం చేస్తావు, నీకు పిచ్చి అని కూడా అన్నారు నన్ను. సరే మీరు ఏదనుకున్నా నా సంకల్పం నాది. మాటలు కాదు, చేతల్ని నమ్ముకున్నారు. పరిపూర్ణ విశ్వాసంతో ముందడుగు వేశారు. సహజంగానే అది సఫలమైంది. అవును మరి, మనస్ఫూర్తిగా ఓ కార్యంలోకి దిగితే పనులన్నీ వాటంతటా అవే అవుతాయి. మొదట్లో ఇబ్బందులు పడలేదని కాదు, ఆశ్రమాన్ని తొలగించాలని కూడా వేధింపులు ఎదురయ్యాయి. చివరకు రంగారెడ్డి జిల్లా కుత్బులాపురం మండలంలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పక్కనే ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. మీకు ఎవరైనా చేయూత ఉంటే బాగుంటుండే, ఇది చేస్తే బాగుంటుండే, ఎవరి సహకారం ఉంటే బాగుంటుండే అని ఏమైనా అనిపించింది ఎప్పుడన్నా? అనిపిస్తుందండి. ఎందుకంటే ముఖ్యంగా నాకు ప్రాబ్లం ఏంటంటే వీళ్ళని నేను మానవత్వంతో వీళ్ళని పలకరించి ఆప్యాయతగా అనురాగంతో తీసుకొస్తే వీళ్ళు ఒక 50% మన దగ్గర మారుతున్నారు. 100% క్యూర్ అవ్వాలనేది నా ఉద్దేశం. 100% క్యూర్ అవ్వాలంటే వీళ్ళకి మెడికల్ కావాలి. మెడికల్ సపోర్ట్ అనేది మనకు అసలు లేదు. దానికి తగ్గట్టుగా నాకు ఒక వెహికల్ లేదు. కనీసం నేను ఎర్రగడ్డ హాస్పిటల్ కానీ ఎక్కడికైనా తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిద్దాము అంటే మనకు వెహికల్ లేదు. ఇదండి ఈ ఆశ్రమం తాలూకు నేపథ్యం. ఒక రకంగా ఇదొక అందమైన పల్లవి. శ్రీదేవి రవికిరణ్లు పల్లవి. ఇదొక చక్కటి కుటుంబం. అంతేకాదు, వీరు చేరదీసిన వారు, వారిని అల్లుకున్నవారు. వీరంతా కలిస్తేనే నిజమైన కుటుంబం, మమతానురాగాల బంధం. అందుకే పల్లవి పేరిట నెలకొన్న ఈ ఆశ్రమానికి శ్రీదేవి రవికిరణ్లు 2 కమ్మనైన పల్లవులు. వారిద్దరికీ వందనం. మంచి కోసం, మనిషి కోసం అండగా నిలబడ్డ ఈ జంటకు సలాం, సాక్షి సలాం. చూశారు కదా, వీరంతా సామాన్యులే. తమకు చేతనైన రీతిలో వారు ఆ పనులు చేస్తున్నారు. కానీ మంచి కోసం, మనిషి కోసం వారు పడుతున్న ఆరాటం, చూపిస్తున్న దీక్షా దక్షతలు నిజంగానే వారిని అసామాన్యుల్ని చేశాయి. ఒక రకంగా కర్మయోగుల్ని చేశాయి. అందుకే మనసారా వారికి వందనం, అభివందనం. మంచి కోసం, మనిషి కోసం పరితపించే ఇలాంటి నిండు మనుషులకు పేరు పేరున సలాం, సాక్షి సలాం. ఈ కార్యక్రమంపై మీ స్పందన మాకు తెలియజేయండి. మా అడ్రస్ సాక్షి సలాం, కేర్ ఆఫ్ సాక్షి టవర్స్, 6-3-249/1, రోడ్ నంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ 34. మా ఫోన్ నంబర్ 04023256000. మా ఇమెయిల్ sakshisalam@sakshitv.com.